హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య హెచ్వైడి పిల్ల వ్లాగ్స్. మేము మచ్చ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తుంటే అనుకోకుండా బంగారు శివలింగం టెంపుల్ కనిపించింది. మీరు ఒక్కసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి, ఆశ్చర్యపోతారు. ఎన్ని లింగాలు ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. మనము ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని దేవుళ్ళు ఉన్నారు, అంటే ప్రతి ఒక్క విగ్రహం ఉంది ఆడ. ఇది టికెట్ సెంటర్, టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఒత్తులు మనం దీపం వెలిగించాలని ఉంటే అక్కడ తీసుకొని వెళ్ళాలి. అక్కడ ముంగడ ఏమి దొరకవు. ఇక్కడ ఈయనే స్వామి ఇక్కడ ఉంటాడు. మనం కావాల్సి ఉంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే ఈ ట్రాలీలో వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని గణం శివలింగంలు ఉన్నాయో. పాల శివలింగం చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ది. సెకండ్ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. ఇంకా పెట్టలేదు, ఇవి కొత్తగా తయారు చేసినారు. పాతవి ఇంకా ముంగట ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, స్ఫటికలింగం అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి, బంగారు శివలింగం అదిగోండి ముంగట చూపిస్తున్నారు. మేమైతే దీపం వెలిగించినాం ఫ్రెండ్స్. మా మమ్మీ, మా అక్క, నేను వెళ్ళాం. మా డాడేమో వీడియో ఇస్తుండో, మేమేమో దీపం వెలిగిస్తున్నాం. అక్కడ పెద్ద శివలింగం ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, అగ్ని ధని ప్రదక్ష. ఇక్కడ మనం అలా వేయాల్సి ఉంటే ఇక్కడ కొనుక్కొని వేయాలి. ఆ కట్టలు కొనుక్కొని అలా వేయాలి. అంటే ఇది ఒక హోమం గుండం లెక్క అనుకోండి. చూడండి, చాలామంది వేస్తున్నారు. బంగారు శివలింగం చూడండి ఫ్రెండ్స్. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇక్కడికి వస్తామని. మచ్చ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్తుంటే మధ్యలో ఈ టెంపుల్ కనబడ్డది. దర్శనం చేసుకుందామని వస్తే ప్రతి ఒక్క దేవుడు ఉన్నారు ఫ్రెండ్స్. ఇలా హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇది టెంపుల్. చూడండి ఎన్ని గణం విగ్రహాలు ఉన్నాయో. ఎంత అందంగా చెక్కిరు, బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అన్ని పాలరావుతోటే వేసిరు. అసలు ఈ దేవుళ్ళు అనేది ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఉంటాయి కదా ఫ్రెండ్స్ దేవుళ్ళు. ఇంకా ఏ టెంపుల్కి పోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే చాలు, అన్ని విగ్రహాలు, ప్రతి ఒక్కటి విగ్రహం. అసలు మనం ఏ టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఒకసారి ఇక్కడ రండి ఫ్రెండ్స్. ఎంత అంటే అంత అందంగా ఉంది, చాలా బాగుంది. ఎక్కువ శివుడి విగ్రహాలే కనిపిస్తున్నాయి. 1800 శివలింగాలు ఉన్నాయి. ఒకటి బంగారు లింగం ఉంది. దాంతోపాటు 1000కి పైగా విగ్రహాలు ఉన్నాయి శివుడివి.
ఇప్పుడు ఇది హోమం గుండం ఇది హోమం చేస్తారు ఇలా. శివుడు విగ్రహం చూడండి ఫ్రెండ్స్. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వస్తే చాలు ఫ్రెండ్స్. ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది. చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఇక్కడ రండి, చూడండి. ఇంత అంటే అంత బాగుంటుంది తెలుసా ఇక్కడ. చూడండి, ఒక్క విగ్రహం తర్వాత శివలింగం వస్తుంది, ఒక్క విగ్రహం తర్వాత శివలింగం వస్తుంది. శివలింగాలు వస్తూనే ఉంటాయి, విగ్రహాలు వస్తూనే ఉంటాయి. చూడండి, శివుడు పార్వతీదేవి. ఎంత అంటే ఎంత బాగుంది తెలుసా ఫ్రెండ్స్. ఇక్కడైతే చెట్లు చేమలు ఎంత అంటే అంత అందంగా ఉన్నాయి. అసలు ఏందివి, ఎట్లా చెక్కిరో ఏమో ఇవి. అసలు మనకు వస్తాయి ఫ్రెండ్స్ ఇట్లా. ఎవరు చెక్కిరో కానీ వాళ్ళ అదృష్టవంతులు. ఎంత అంటే అంత బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. మీరు మాత్రం ఒకసారి రండి, ట్రై చేయండి. శివలింగం, పార్వతీదేవి, అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు చూడండి. శివలింగం కూడా బాగా అలంకారం చేసినారు. వెనకాల ఓం కూడా చాలా బాగా రాసినారు. చూడండి అమ్మవారు ఎంత అంటే అంత బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాగస్వరూపం ఉంది, ఎంత బాగుంది కదా నాగస్వరూపం. ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉన్నారు. మానసదేవి అమ్మవారంట. ఎంత అంటే అంత బాగుంది. అర్ధనారీశ్వరుడు శివుడు, అర్ధనారీశ్వరుడు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అర్ధనారీశ్వరుడు ఉన్నాడు. ఒక ఆయన వచ్చేసి నీళ్ళు చల్లుతూ వెళ్తున్నాడు. ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉన్నారు. ఇట్లా వస్తూనే ఉంటాయి. చూస్తుంటే మనకు హాయిగా అనిపిస్తుంది. మళ్ళీ మాకు కూడా ఎక్సైటింగ్ అనిపించింది తెలుసా ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడు ఎంత బాగా అలంకారం చేసిరు. విగ్రహం అయితే ఎంత బాగా అంటే అంత బాగా చెక్కినారు. చూడండి, మొత్తం పాలరావుతోటి చేసినారు. ప్రతి ఒక్క విగ్రహం పాలరావుతోటే. చూడండి, అది నేనే, శివుడు విగ్రహం. 5 తలలు ఉన్నాయి. చూడండి, ఎంత అంటే అంత ఎగ్జైటింగ్ అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక స్వామి ఉన్నారు. స్వామి దుర్గమాత అమ్మవారు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయంటే అంటే మీరు కూడా ఒకసారి రండి ఫ్రెండ్స్. ఎంత ఎగ్జైటింగ్ అనిపించింది అంటే అంత ఎగ్జైటింగ్ అనిపించింది. మనసంతా హాయిగా అయిపోయింది.
చూడండి ఎంత బాగుందో. ఇంత ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏం చెప్పాయి.